మొదటిదిగా మనం సార్వత్రిక రాజ్యం అని చదువుకున్నాము. రెండవదిగా ఏంటంటే మధ్యవర్తిత్వ రాజ్యం అన్నాం కదా! దేవుడు ఆకాశంలో భూమిని సృజించిన తర్వాత భూమిని భూమిని పరిపాలించమని దేవుడు ఏంటంటే మానవునికి అప్పగించాలని ఆయన సంకల్పం అనమాట. అందుకే దేవుడు భూమిలో ఉన్న సమస్తాన్ని సృజించిన తర్వాత దేవుడు ఆదామును సృజించారు. ఆదామునికి సాటి అయిన సహాయంగా అవ్వని సృజించారు. దేవుడు మనం ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనం చూసుకుంటే, ఇప్పుడు రిఫరెన్స్ చేయడానికి అవ్వదు. దేవుడు అంట సృష్టి అంతని సృజించిన తర్వాత, ఆదాముని అవ్వని సృజించిన తర్వాత దేవుడు ఆదాముతో చెప్తారు, నీవు ఈ భూమిని నిండించి దీన్ని మీరు ఫలించండి, ఈ భూమిని నిండించండి, ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని నేను నీకు సమస్తం పైన నీకు అధికారాన్ని నేను అప్పగిస్తున్నాను గనుక నీవు ఈ భూమిని మీరు పరిపాలించండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. అంటే దేవుని సంకల్పం ఏంటంటే దేవుడు తన సంకల్పం చొప్పున మానవుని ద్వారా భూలోకంని పరిపాలించాలని చెప్పి దేవుని సంకల్పం. కానీ మనకు తెలుసు కదా, ఎప్పుడైనా సరే దేవుని సంకల్పానికి విరుద్ధంగా ఏమవుతుంది, అపవాది ఏదో ఒక కుయుక్తి చేస్తాడు. అందుకని చెప్పి ఏమైంది, అపవాదికి దేవుని యొక్క చిత్తము, ఆయన యొక్క సంకల్పము అపవాదికి ఇష్టం లేదు. అందుకు ఏం చేశాడు అంటే అపవాది భూలోకంలో మానవుని అధికారాన్ని అంగీకరించలేక అపవాది ఒక ఘటసర్పం రూపంలో ఏదేనో వనంలోనికి వెళ్ళి హవ్వకి మోసపుచ్చి ఆదాము పాపంలో పడేలాగా చేస్తారు. ఎలాగా దేవుని ఇచ్చిన ఆజ్ఞను, ఏదైతే పండు తినద్దని దేవుడు ఆజ్ఞాపించారో ఆ పండును తినకుండా పండుని తినేటట్లు సాతాను వారిని శోధిస్తాడనమాట. శోధించి వారు ఆ పాపం చేసినట్లుగా చేస్తాడు. వారు ఆ పాపం ఎప్పుడైతే చేశారో, పాపం చేసిన వెంటనే మనకు తెలిసినట్లుగా పాపానికి జీతము ఆజ్ఞాతిక్రమమే పాపము, పాపం నాకు జీతము మరణము. మరణం అండి దేవునికి శత్రువు, అదే అపవాదికి వచ్చేసి ఆయుధం. ఓకే, దేవుని రాజ్యానికి శత్రువు ఏంటి, మరణము. మనం చూసినట్లయితే 1000 ఏండ్ల పరిపాలనలో మరణం ఉండదంట. మరణం దేవునికి శత్రువు కనుక 1000 ఏండ్ల పరిపాలన మరణం ఉండదు. కానీ అపవాది యొక్క ముఖ్య ఆయుధం ఏంటి అంటే మరణమే అపవాది యొక్క ముఖ్య ఆయుధం. కనుక పాపంలో మనందరినీ నిత్య మరణంలోనికి నడిపించడానికి వాడు ఏం చేశాడు అంటే పాపాన్ని ఈ లోకంలో ప్రవేశపెట్టి మనల్ని పాపం అనే దాస్యంలోనికి నడిపించి ఈ లోకాధికారాన్ని అపవాది తీసుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఆదాము పతనానికి గురయ్యాడో దేవుడు ఏం చేశాడు, మరలా తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి, తన యొక్క నీతిని, తన యొక్క సమాధానాన్ని ఈ లోకంలో నింపడానికి మరలా తను అనేక రకాలుగా మళ్ళీ ప్రయత్నం చేశాడు. ఎలాగా నోహు ద్వారా, నోవకి అంతవరకు ఉన్న జనాంగం అంతటినీ డిస్ట్రాయ్ చేసి మళ్ళీ నోవహు ద్వారా ఒక నూతనమైన రాజ్యాన్ని స్థిరపరచడానికి ప్రయత్నించారు. కానీ అయినా పాపం మరలా విస్తరించింది. నోహు తర్వాత మోషే అధికారంలో, మోషే ఆధిపత్యంలో కూడా దేవుడు తన యొక్క రాజ్యాన్ని స్థిరపరచడానికి ప్రయత్నించారు. కానీ తర్వాత ఆ దేవుడిచ్చిన ధర్మశాస్త్రము, దేవుడిచ్చిన న్యాయ విధుల పలకలు పగలగొట్టబడ్డాయి. దాని తర్వాత మనకు తెలుసు చాలామంది యాజకులు వచ్చారు, తర్వాత న్యాయాధిపతులు వచ్చారు, రాజులు వచ్చారు, తర్వాత ప్రవక్తల ద్వారా దేవుడు తన యొక్క నీతిని ఈ లోకంలో ప్రకటించడానికి చాలా ప్రయత్నం చేశారు, రాజ్యస్థాపన చేయడానికి ప్రయత్నించారు. కానీ ఏది ఫలించలేదు, పాపం విస్తరిస్తూనే ఉంది. చివరిగా దేవుడు ఏం చేశారు అంటే తన యొక్క సొంత కుమారుని ఈ లోకంలోనికి పంపించి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క త్యాగం ద్వారా ఆయన యొక్క ప్రాణాన్ని అర్పించి మనం ఏదైతే పాపమన దాస్యంలో మనం చిక్కుకుపోయామో, ఏదైతే అపవాది కింద మనము రూల్ చేయబడుతున్నామో దాన్ని అంతటినీ ఆయన యొక్క రక్తము చిందించి మనల్ని మరలా కొనుక్కొని ఆ మరణపు మూలను విరిచి దేవుడు మనందరికీ నిత్య జీవాన్ని అనుగ్రహించారు.
అయితే ఈ లోకంలో దేవుడు రాజ్యాన్ని స్థిరపరిచాడు. ఎలాగా మరణాన్ని జయించి మనందరికీ ఆయన నీతిని, సమాధానాన్ని ఎవరైతే ఆయన యందు విశ్వసిస్తారో, ఎవరైతే ఆయన నామంలో ఆయన నామము నిజమైన దేవుడు అని చెప్పి ఎవరైతే నమ్ముతారో, ఆ విధంగా దేవుడు నిత్య జీవాన్ని పొందునట్లు ఈ లోకంలో స్థిరపరిచాడు. ఈ లోకంలో స్థిరపరచబడిన దేవుని రాజ్యం అంటే ఏంటి అంటే దేవుని సంఘమేనంట. దేవుని సంఘంలో మాత్రమే దేవుని రాజ్యాన్ని మనం చూడగలం. అంతే కదండి, ఈ భూలోకంలో ఎక్కడ చూసినా పాపమే ఉంది. కానీ ఎవరైతే దేవుని విశ్వాసులు ఉన్నారో సంఘంలో, వారు దేవుని యొక్క నీతి, సమాధానాన్ని, ఆయన యొక్క ఆనందంను, పరిశుద్ధాత్మ ఆనందంను తెలుసుకొనగలరు. ఓకే. అయితే దేవుని రాజ్యము పోలుస్తున్నప్పుడు రెండు ఉపమానాలు చెప్పారు. ఏంటి అంటే దేవుని రాజ్యాన్ని ఆయన ఫస్ట్ ఒక ఆవగింజతో పోల్చారు, రెండవదిగా పులిసిన పిండితో పోల్చారు. అది లూకా సువార్త 13వ అధ్యాయము 18వ వచనంలో ఆవగింజతో పోల్చారు మరియు పులిసిన పిండితో పోల్చారు. ఆవగింజతో పోల్చినప్పుడు ఆ రిఫరెన్స్ అది చదవడానికి అవ్వదు, కానీ అది ఆవగింజ ఏంటంటే మొదట చిన్నగా ఉంటుంది, కానీ అది బాగా పెరిగి మహావృక్షమయ్యి దాని కొమ్మల మీద వచ్చేసి అనేకమైన పక్షులు నివాసం ఉండడానికి అది నివాసయోగ్యంగా మారుతుందంట. అంటే ఇప్పుడు ఆవగింజ దేనికి సాదృశ్యంగా ఉందంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. మొదట మన ఆదిమ సంఘం ఏంటంటే 11 మంది అపోస్తులతో మాత్రమే ప్రారంభమైంది. కానీ మనం నేటికి చూసుకుంటే అనేక రకరకాల జాతుల వారు, రకరకాల ప్రాంతంలో అనేక మంది సంఘంలో పాలిభాగస్తులయ్యి దేవుడి నామం నెరిగారు. కనుక మొదట 11 మందితో ప్రారంభమైన సంఘాన్ని దేవుడు ఈరోజు అనేక మందితో ఆశీర్వదించారు. కానీ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, ఏదైతే దేవుని సంకల్పం ఉందో అది సాతాని అపవాది ఎప్పుడు దానికి విరోధంగా ఏదో ఒకటి చేయడానికి ప్లాన్ చేస్తాడు కదా. దేవుడు రెండో ఉపమానం ఏం చెప్పారు, సంఘాన్ని దేవుని రాజ్యాన్ని దేంతో పోల్చారు, పులిసిన పిండితో పోల్చారు. అంటే అపవాది ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు సంఘంలో మనం అంటే ఎప్పుడు చెప్తుంటారు పాస్టర్, కల్పనా కథలు, అబద్ధ బోధలు అని చెప్పేసి. అలాగ కల్పనా కథలు, అబద్ధ బోధలు, అసత్యమైనవి సంఘంలో క్రియేట్ చేసేసి దేవుని యొక్క వాక్యాన్ని నుంచి దూరంగా, అంటే సత్యానికి విరుద్ధంగా దేవుని ప్రజల్ని నడిపించడానికి సాతాను ప్రయత్నిస్తాడు అనమాట. అంటే మనం ఇంకొక ఉపమానంలో చూస్తాము, శత్రువు గురుగులు విత్తుతున్నాడు అని చెప్పి దేవుడే చెప్తారు. అంటే గోధుమ పంటలో సంఘంలో అందరూ విశ్వాసులు దేవుని వాక్యంలో నిరీక్షణ నడుస్తూ ఉంటే అపవాది మాత్రం ఏం చేస్తారంటే అసత్య బోధలు ప్రచారం చేసి దేవుని రాజ్యానికి విరుద్ధంగా ఆయన తన యొక్క ప్రయత్నాన్ని చేస్తుంటాడు. కానీ మనం దేవుని విశ్వాసం వల్ల మనము దేవుని రాజ్యం అంటే నీతి, ఏమని చెప్పుకున్నామండి, నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందులో ఆనందం. కనుక అది మనం గుర్తించి మనం విన్న బోధలో కానివ్వండి, మనం ఫాలో అవుతున్న బోధలో కానివ్వండి, అది మనం ఉండేలాగా మనం చూసుకోవాలన్నమాట. అయితే దేవుడు తన మొదట భూలోకాన్ని ఆదాముతోని అవ్వతోనూ అంటే మానవాళితో పరిపాలించాలని ఆశపడ్డారు. కానీ అది అపవాది ఏం చేసింది, పాపము ద్వారా మరణము సంక్రమింపచేసి ఆ యొక్క అధికారాన్ని మొత్తం అంతా అది తీసుకుంది. కానీ దేవుడు ఏం చేశాడు, రెండో రాకడ వచ్చినప్పుడు దేవుడే కడపటి ఆదాముగా, సంఘమే అవ్వగా, అంటే మన సంఘం ఏంటంటే వధువు సంఘం. ఓకే. అంటే దేవుడు కడపటి ఆదాముగా, సంఘము వధువు సంఘంగా దేవుడు 1000 ఏండ్లు ఈ లోకాన్ని పరిపాలించబోచున్నాడు. అప్పుడు దేవుని యొక్క విశ్వాసులైన వారందరూ కూడా ఆయనతో పాటు ఆ పరిపాలనలో ఉంటారు. మరియు దాని తర్వాత విశ్వాసులందరినీ ఆయన నిత్యత్వంలోనికి నడిపిస్తాడు. దేవుడు వారికి అనుగ్రహిస్తాడు. అయితే మనం ఎత్తబడే సంఘంలో ఉండాలంటే మనం ఏ విధంగా ఉండాలి, ఏం చేయాలి అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 3వ వచనంలో చెప్తారు కదా, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంను చూడనేరడు అంటాడు. క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను మరలా మనం జన్మించాలి. మనం ఈ లోకంలో పాపంతో పుట్టాము, పాపంలో పెరిగాము. కానీ మనం దేవుణ్ణి ఎరిగిన తర్వాత దేవుని ఒక నూతన జన్మగా, ఒక నూతన సృష్టిగా చేయబడి మన యొక్క అపవిత్రతను విడిచిపెట్టి నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత మాత్రమే మనం దేవుని రాజ్యంలో చేరగలం. ఓకే. మళ్ళీ మనం బైబిల్ గ్రంథం చూసినట్లయితే ఎవరైనా క్రీస్తుయందు ఉన్న యెడల వాడు నూతన సృష్టి అంటారు కదా. అదే విధంగా ఎవరైతే నూతనంగా సృజించబడతారో, ఎవరైతే నూతనంగా జన్మిస్తారో వారికి మాత్రమే పరలోక రాజ్యంలో అర్హత ఉంటుంది అని చెప్పి దేవుని వాక్యం చెప్తుంది.
మరి పరలోక రాజ్యానికి ఎవరు వారసులు కారు అని అంటే ఇది ఒకసారి చదవండి. 1 కొరింథీయులు 6 అధ్యాయము 9 నుంచి 11 వచనములు చూసుకుంటే, అన్యాయస్తులు దేవుడు రాజ్యానికి వారసులు కాలేరు అని చెప్పేసి ఇక్కడ ప్రస్తావిస్తున్నారు. మోసపోకుడి అని చెప్పి అక్కడ కొన్ని చెప్తారు, ఎవరెవరైతే దేవుని రాజ్యానికి వారసులు కాలేరు. మోసపోకుడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనం వారైనను, పురుష సంయోగులైనను. ఓకే, చాలండి. అయితే ఇప్పుడు అది ఉంది కదా, 6 అధ్యాయం 9 నుంచి 11 వచనంలో అక్కడ మెన్షన్ చేసిన వాళ్ళు ఆ క్వాలిటీస్, అది ఆ పనులు ఎవరైతే చేస్తారో, ఆ విధంగా ఎవరైతే నడుచుకుంటారో వారెవరికి కూడా పరలోక రాజ్య ప్రవేశము లేదు అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది. అది దేవుని రాజ్యం అన్నమాట. 5వదిగా చూసుకుంటే దేవుని ప్రేమ. మనం చదివిన వాక్య భాగంలో 2వ వాక్య భాగము దేవుని శాశ్వతమైన ప్రేమ కలిగి దేవుని ప్రేమించు వారికి అని చెప్పేసి అక్కడ చెప్తారనమాట. శాశ్వతమైన ప్రేమ మనకి ఏ విధంగా వచ్చిందంటే, మనకు కలిగిన ప్రేమ అంటే అది మన నుంచి వచ్చిన ప్రేమ కాదు, కానీ అది దేవుని వలన కలిగిన ప్రేమ మాత్రమే. మనమైతే దేవునిలాగా శాశ్వతమైన ప్రేమతో మనం ప్రేమించలేము. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఇర్మియా 31:3 చెప్తాడు కదా, నేను శాశ్వతమైన ప్రేమతో మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పేసి. మరొక దగ్గర కొత్త నిబంధనలో కూడా ఆయనే మొదట మనల్ని ప్రేమించను కానీ మనం ఆయనను ప్రేమించలేదు. మనం ఇంకా పాపంలో ఉంటుండగానే, మనం దేవునికి విరోధులుగా ఉంటుండగానే దేవుడు ఈ లోకానికి వచ్చి తన యొక్క ప్రాణాన్ని మన కోసం పెట్టి ఆయన మనకి నిత్య జీవాన్ని అనుగ్రహించారనమాట. అటువంటిది దేవుని ప్రేమ. దేవుని ప్రేమ అనేది శాశ్వతమైనది కనుక నేను ఇక్కడితో నా వాక్యాన్ని ముగిస్తాను. మనం ఇప్పుడు ఏది శాశ్వతమైనది అని మనం చూసుకున్నట్లయితే, మొదటిగా దేవుని నామం శాశ్వతమైనదని చూసుకున్నాము. 2వదిగా దేవుని వాక్యం శాశ్వతమైనదని చూసుకున్నాము. 3వది దేవుని నీతి, దేవుని రాజ్యము. 5వదిగా ఏంటి, దేవుని ప్రేమమైనదని చూసుకున్నాము. కనుక మనం గడిచిన దినములో మనం విని ఉన్నాం కదండి. ఏ అంశం మనం విన్నామండి గడిచిన దినము? నిన్న ఏ వాక్యం? దేవుని గ్రహింపు. ఓకే, ఏది గ్రహించాలి నిన్న మాస్టర్, ఏది గ్రహించాలి అంటే ఏది శాశ్వతముగా అయినది, ఏది అశాశ్వతమైనది అని ఏది గ్రహించాలంటే మనం తెలుసుకున్నాం కదా. ఏమి గ్రహించి నేను ఇంకొక వాక్యం చెప్పి ముగిస్తాను. దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తుంది, నా నీతిని రాజ్యంను మొదట వెతుకుడి, అప్పుడు మీకు అవన్నీ అనుగ్రహించబడి అని అంటుంది. అవన్నీ అంటే ఏంటి? మనం ఆ పైన చూసుకుంటే, ఏమి తిందుమో ఏమి తాగుదుమో అని మీరు చింతించకుడి, ఏ నాటి కీడు ఆ నాటికి చాలును అని చెప్పేసి దేవుని వాక్యం సెలవిస్తుంది అనమాట. అంటే మనం ఈ లోకంలో మనం జీవించినప్పుడు ఏంటి, మనము ఈ లోకంలో నిజమే కదా, అంటే బేసిక్ నీడ్స్ అంటారు, ఫుడ్, షెల్టర్, నెక్స్ట్ క్లోతింగ్. మనం బేసికల్గా ఈ లోకంలో మనం దానికోసం ఆలోచిస్తాం. దానికోసం మనం అంటే జాబ్స్ అవనివ్వండి, ప్రయాస అవనివ్వండి, ఏది చేసినా, ఏ స్కిల్ ఉన్నా కూడా అది మన ఫుడ్కి, షెల్టర్కి, క్లోతింగ్కి. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది అంటే, మీరు ఈ లోకంలో ఉన్నంత కాలం మీరు వాటి కోసం చింతించకడే. ఆకాశ పక్షులను చూడేదంతా ఉంటుంది కదా, మీరు వాటి కోసం చింతించకూడదు, కానీ మీరు దేనికోసం చింతించాలి, దేనికోసం ఆలోచించాలి అంటే, మొదట దేవుని రాజ్యంను కూర్చి మనం ఆలోచించాలి. 2వదిగా దేవుని నీతి కోసం మనం ఆలోచించినప్పుడే మనము దేవుని నిత్య రాజ్యానికి మనం వారసులం కాగలం. ఓకే, అది మనం గ్రహించి మనందరం కూడా ఆ విధంగా నడుచుకొని దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికి దేవుని రాజ్యంలో శాశ్వతంగా మనందరము స్థిరపరచబడాలని ప్రార్థన చేద్దాం. ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. 34వ దినములో ఏది శాశ్వతమని నీ వాక్యం ద్వారా మరి సహోదరి నిలబెట్టుకుని అనేకమైన విషయాలు తెలియజేశారు. నాయన, వారిని మరింతగా ఆశీర్వదించండి, నీ జ్ఞానం నింపండి. వెతబండ నీ మాటలు వింటున్న మేమందరము కూడా ఏదైతే మాకు శాశ్వతంగా మీరు ఏర్పాటు చేశారో ఆ శాశ్వతమైన దానిని మేము పొందుకోవడానికి నీ కృప చూపించమని, ఈ వాక్యము నూరంతలుగా ఫలింప చేయమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మంచిది, పిల్లల సమయంలో ప్రకటనలు విందాం. సంఘ అధ్యక్షులు ప్రియులు అనిల్ మాస్టర్ గారు ప్రకటనలు తెలియజేస్తారు. దేవునికి వందనాలు. ఈరోజు 34వ దినం. మరి
డాక్టర్ సౌజన్య గారు అంశం ఏంటంటే ఏది శాశ్వతం అంటే నేను నా చెప్పిన దానికి కొనసాగింపుగా నేను చెప్పా ఏంటి విశ్వాసుల గ్రహింపు దాని కొనసాగింపుగా ఏది శాశ్వతం అంటూ తను స్టార్ట్ చేశారు. కంటికి కనిపించేవన్నీ కూడా శాశ్వతం కాదు, కంటికి కనిపించేవి శాశ్వతం కాదంటూ చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఏంటంటే 5 విషయాలు తను ఇక్కడ మనతో పార్టిసిపేట్ చేసుకున్నారు. దేవుని నామము, వాక్యము, నీతి, రాజ్యము, ప్రేమ. దాంట్లో దేవుని రాజ్యం గురించి చాలా ఎక్కువ ఎంఫసిస్ చేశారు తను. మరి చేస్తూ మరి చివరిగా ఏం చెప్పారంటే మనం దేని గురించి మనం ఏది గ్రహించాలంటే లోకంలో చాలా ఉన్నాయి, దానికి అనవసరం. మనకేంటి దేన్ని గ్రహించాలి? ముఖ్యంగా దేవుని రాజ్యం గ్రహించాలి, దేవుని నీతి. అవి గ్రహిస్తే మనకి చాలు. ఎందుకంటే దేవుడు కూడా అదే చెప్పాడు, దేవుని రాజ్యానికి ముఖ్యం ఇచ్చాడు, ఇంపార్టెన్స్ ఇచ్చాడు. కాబట్టి అవి గ్రహించండి. అవి గ్రహిస్తే మనకి ఎందుకు అవి గ్రహించాలి? శాశ్వతంగా అయినవి అవి మాత్రమే. దేవుని రాజ్యము, దేవుని నీతే కాబట్టి అట్టి రీతిగా మనం శాశ్వతం కాబట్టి వాటి మీద మీరు ధ్యాస ఉంచాలి. కానీ లోకానుసారంగా జీవించకుండా లోకంలో ఉన్నవి కనిపించేవన్నీ కూడా అందంగా ఉండొచ్చు, కానీ అలాంటి వాటి గ్రహించకుండా ఉండాలని చాలా చక్కగా చెప్పారు సౌజన్య గారు. సౌజన్య ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో రేపటి ప్రకటనలు ఈ విధంగా ఉన్నాయి. రేపు చెప్పాం కదా, రేపేంటి? మట్టల ఆదివారం, పామ్ సండే. ఉదయం 9 గంటలకు ఆరాధన ఉంటుంది, 9 నుంచి 11కు ఉంటుంది. మట్టలు పట్టుకొని రావాలి, లేకపోతే ఇక్కడే ఉంటాయి. అంటే అందరూ వచ్చిన తర్వాత కొద్దిసేపు ఇక్కడి నుంచి మనం బయలుదేరుతాం. అలానే లేట్ అందరి గురించి చూడం. 9 గంటలకు ఆరాధన మనకి ఆదివారం ఆరాధన మనం స్టార్టింగ్లోనే వెళ్తాం. స్టార్టింగ్లోనే వెళ్ళి అది అయిన తర్వాత ఆరాధన అవుతుంది, గమనించండి. కాబట్టి సమయానికి వస్తే ఎండ కాబట్టి తొందరగా పూర్తి చేసుకోవచ్చు. మరి ఎండ కాబట్టి అందరికీ డ్రింక్స్ కూడా ఆల్రెడీ ఏర్పాటు చేయండి జరిగింది, గమనించాలి. రేపు రాత్రి ఉండదు, మరలా సోమవారం నుంచి మనకి హోలీ నైట్లోకి వెళ్దాం. మరలా అక్కడ హోలీ నైట్ నుంచి మీకు అవి కూడా ఉన్నాయి, అంశాలు ఉన్నాయి కాబట్టి అవి కూడా చక్కగా ప్రిపేర్ అవుదాం. అదేవిధంగా గుడ్ ఫ్రైడే నిమిత్తం ఆ యొక్క 7 మాటలు ఉన్నాయి, అవి ఇవ్వడం జరుగుతుంది. ఇండివిజువల్గా ఇస్తాము, చక్కగా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా డౌట్ అయితే పాస్టర్ గారికి కాంటాక్ట్ చేయండి, అవి ఇండివిజువల్గా రేపు పంపించడం జరుగుతుంది వాట్సాప్లో. ఓకే, థ్యాంక్ యూ. లేచి పడదాం అందరం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో 34వ దినపు ధ్యాన కుట్టను ముగించుకొని రేపటి జయప్రవేశపు ఆదివారం మరలా తిరిగి సోమవారం నుంచి పరిశుద్ధ శ్రమల వారంలోనికి మనము సిద్ధపాటు కలిగి నడుద్దాం. మహోన్నతుడా మీకు వందనాలు. తిరిగి 34వ దినములో నీ సన్నిధిలో మనం నిలబెట్టుకుని ఏది శాశ్వతము అనేటువంటి అంశం ద్వారా నీ కుమార్తెను మేము నిలబెట్టుకున్న వందనాలు నాయన. విద్యుత్ అనేక మార్లు ఆటంకం కలిగించినప్పటికీ నాయన నీ కార్యక్రమం ఏది కూడా ఆగకుండా సమస్తమును సాధ్యపరిచి నడిపించారు, మీకు స్తోత్రాలు. మరి నాయన నిలబడి వాక్యం ఎత్తిన నీ కుమార్తెను మీరు దీవించండి, తన కుటుంబాన్ని ఆస్వాదించండి నాయన, ఆరోగ్యవంతురాలుగా ఉంచండి, బలపరచండి. అయితే నాయన వెతుబడిన వాక్యము విన్న ప్రతి ఒక్కరి జీవితంలో ఏదైతే శాశ్వతమని నువ్వు జ్ఞాపకం చేశారో ఆ శాశ్వతమైన దాని కొరకు సిద్ధపాటు కలిగి వెళ్ళగలిగే కృప దయచేయండి. ఈ లోకంలో ఉన్నదంతా కూడా తాత్కాలికమే, దాని కొరకు మేము ఏమాత్రం కూడా ప్రయాసపడక మా కొరకు మీరు నియమించిన లేక ఏర్పాటు చేసిన శాశ్వతమైన రాజ్యం కొరకు అహర్నిశలు మేము కష్టపడుతూ శ్రమపడుతూ సిద్ధపాటు కలిగి నడవగలిగే కృప దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రాముఖ్యంగా నా తండ్రి ఈ 2025వ సంవత్సరంలో మరొక జయప్రవేశపు ఆదివారం కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు. రేపటి ఉదయకాలములో నా తండ్రి జయప్రవేశ ఆదివారంలో ఆనాడు యెరూషలేము వీధుల్లో నీ ప్రియకుమారుడు మన రక్షకుడు యేసు వారిని ఊరేగించిన రీతిగా మరి రేపటి దినము గ్రామములో కొంతమేర ఆ ప్రకటనను మేము తెలియచేయడానికి సిద్ధపడుతుండగా వాతావరణాన్ని స్వాధీనపరచుకోండి, సంఘమంతటిని నడిపించండి సకాలంలో. మరి రేపటి పరిశుద్ధ ఆరాధనలో ఏ మాటలైతే మా కొరకు మీరు సిద్ధపరుస్తున్నారో వాటిని బట్టి కూడా మేము మరి అన్వయించుకోవడానికి సిద్ధపడి రావడం కృప చూపించమని చేరువచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. రాలేని బిడ్డలకు మరొక తరడం దయచేయండి. మరి అయినా కొంతమేర ప్రత్యక్ష ప్రసారం వీక్షిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవునితో నింపమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప,
పరిశుద్ధాత్మదేవుని సహవాసము, ఆయన సన్నిధి కాపుదల చేరవచ్చిన మనకు, మన కుటుంబాలకు, సంఘానికి, సకల పరిశుద్ధులకు తోడేయండి. మరి నేటి దిన వాక్యం అందించిన తన కుమార్తెకు, వారి కుటుంబానికి ఆయన రాకడ పర్యంతము తోడేయండి, నడిపించును గాక. ఆమేన్.